Hi guys, welcome to Edu9 Career Guidance. This is Soumya Bandaru. ఈ రోజు మనం కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ KIITEE 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అయితే మనకు కళింగి ఇన్స్టిట్యూట్ ఎలాంటి కోర్సెస్ని అందిస్తుందో ముందుగా తెలుసుకుందాం. కళింగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ మనకు ముందుగా ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇంకా కంప్యూటర్ సైన్స్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, Computer Science and Communication Engineering, Computer Science and Systems Engineering, Chemical Engineering, BTech in Electrical Computer Engineering, BTech in Construction Technology, BTech in Electronics Engineering, VLSI Design and Technology, BTech in Computer Science and Engineering in Artificial Intelligence and Machine Learning, BTech in Computer Science and Engineering Artificial Intelligence, BTech in Computer Science and Engineering Cyber Security, BTech in Computer Science and Engineering Data Science, BTech in Computer Science and Engineering Internet of Things and Cyber Security including Blockchain Technology, BTech in Computer Science and Engineering Internet of Things. ఇక KIITEE అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇది పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్. 10/11/24 వరకు డేట్ ఉంది. ఇది ఆల్రెడీ అయిపోయిందండి. ఇక ఫస్ట్ ఫేజ్కి లాస్ట్ డేట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8/4/2025 వరకు ఉంది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 14/4/2025 నుంచి 20/4/2025 వరకు ఉంది. ఇక థర్డ్ ఫేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 30/6/2025. ఇక థర్డ్ ఫేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 6/7/2025 నుంచి 8/7/2025 వరకు ఉంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. బీఎస్సీ, బీఈ, బీటెక్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ డిగ్రీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 12th మీకు అట్లీస్ట్ 60% పైగా మార్కులు వచ్చి ఉండాలి. పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 60% పైగా మీకు మార్కులు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎగ్జామ్ డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. బీటెక్, బీఆర్క్, బీఎస్సీ నర్సింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ అండ్ ఎంటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఫార్మా, డీఫార్మాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే 12th స్టాండర్డ్ సిలబస్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కావాల్సిన సిలబస్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు అపెండెక్స్ 1కి వెళ్ళి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ కావాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి అపెండిక్స్ 1ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సిలబస్ కావాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి అపెండిక్స్ 2ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక టోటల్ మార్క్స్ విషయానికి వస్తే 480 మార్క్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ 4 మార్క్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యారీస్ -1 మార్క్గా ఉంటుంది. KIITEE 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ 12th ఉండాలి. క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 60%కి పైగా మార్కులు ఉండాలి. ఇక ఎనీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 2003 జూలై 1 తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి అర్హులవుతారు. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కెరీర్ గైడెన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Edu9 కెరీర్ గైడ్ ఛానల్.